9 నెలల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ భూమికి చేరుకున్న సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా అనేక చోట్ల సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా గూడూరులో కూడా అనేక మంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సునీత విలియమ్స్ కు భారతదేశానికి ఉన్న సంబంధం ఏంటి? ఆమె ఎన్ని రోజులు అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు? ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి? తదితర అంశాలపై స్థానిక యువకులతో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. నిరీక్షణకు తెరదించుతూ వ్యోమగాములు ఇటు భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ కావచ్చు, అలాగే బిచ్ విల్మోర్ కావచ్చు, ఇద్దరు కూడా ఈరోజు తెల్లవారుజామున 3:20 అమెరికా సముద్ర తీర ప్రాంతం ఫ్లోరిడాలో అయితే ల్యాండ్ అయ్యారు. సుదీర్ఘ నిరీక్షణ అంటే వీళ్ళు కేవలం 8 రోజులకు మాత్రమే ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు వ్యోమగాములుగా. తర్వాత జరిగిన పరిణామాల్లో వీరు వెళ్ళిన ఏదైతే స్పేస్ క్రాఫ్ట్ దాంట్లో లోపాలు రావడం, దీంతో వీళ్ళు అక్కడే ఇరుక్కోవడం, గత 9 నెలలుగా కూడా ప్రపంచవ్యాప్తం కూడా ఎంతో మంది ఉత్కంఠకు ఎదురు చూశారు. సునీత విలియమ్స్ ఎప్పుడు భూమి మీదకి వస్తారు, భూమి మీదకి వస్తే వీళ్ళు ఏ విధంగా ఉండబోతున్నారని చెప్పి అనేక మంది కూడా ఎదురు చూసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీళ్ళు సేఫ్గా ల్యాండ్ అయిన పరిస్థితుల్లో ఇటు ఆంధ్రాలో కావచ్చు, అలాగే భారతదేశం వ్యాప్తం కావచ్చు, గుజరాత్ మూలాలు ఉన్న సునీత విలియమ్స్ అందరూ భూమి మీద చేరుకుని సంతోషం వ్యక్తం చేశారు. దీంట్లో ఈ సందర్భంగానే గూడూరులో ప్రముఖ సామాజికవేత్త అలాగే బీజేపీకి సంబంధించిన ఒక లీడర్ మనతో ఉన్నారు, మనోజ్ అని. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి మనోజ్, సునీత విలియమ్స్ ఈరోజు సేఫ్గా ల్యాండ్ అయ్యారు. గత 9 నెలలుగా సుదీర్ఘ నిరీక్షణ తరలించి ల్యాండ్ అయిన దానికి మీరు ఏ విధంగా ఇక్కడ ఏ విధమైన సెలబ్రేషన్స్ ఉన్నాయి? చాలా సంతోషంగా ఉంది. మన భారత సంతతికి చెందినటువంటి సునీత విలియమ్స్ గారు ఈరోజు అంతరిక్ష కేంద్రం నుంచి ఈ యొక్క మన భారతదేశం భూమి మీదకి 9 నెలల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈరోజు అడుగెట్టడం అనేది చాలా సంతోషము. నేనే కాదు, ఈరోజు భారతదేశం యావత్తు కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మన భారత సంతతికి గుజరాత్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఎవరైతే సునీత విలియమ్స్ గారు ఇంత ఘనతను సాధించినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఆమె తిరిగి వచ్చినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఏదైతే ఫ్లోరిడా సముద్ర తీరాన సంబంధించినటువంటి ఫ్లోరిడా తీరాన ఈరోజు ఆమె రావడం అనేది చాలా సంతోషకరం. ఈ యొక్క అంతరిక్ష పరిశోధన యాత్ర అనేది చాలా ప్రమాదకరమైన విషయం అందరికీ తెలిసిందే. వెళ్ళిన తర్వాత వస్తారా రారా అనే భయాందోళన చాలా మందికి ఉండేది. సో అలాంటి ఏదైతే అక్కడ జరిగినటువంటి సాంకేతిక లోపాలని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 9 నెలలు అక్కడ గడిపి మళ్ళీ ఇప్పుడు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏదైతే భారతదేశం చాలా గర్విస్తుంది. ఎందుకంటే ఆమెని 2008లోనే ఈ యొక్క పద్మభూషణ్తో పురస్కరించి ఆమె పురస్కారానికి ఇచ్చారు. అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేశారు. ఏమనంటే సునీత విలియమ్స్ గారు ఈరోజు రావడం అనేది భూమి మీదకి చాలా సంతోషంగా ఉంది. భారతదేశం అంతా కూడా స్వాగతం పలుకుతుంది. ఈ భారతదేశం యావత్తు కూడా ఆమెకి సంతోషం తెలియజేస్తూ ఆమె రాకను కూడా ఆనంద హేళీలతో ఆనందంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా సునీత విలియమ్స్ ఆస్ట్రోనాయిడ్, ఏదైనా ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాయిడ్ కావచ్చు, అమెరికా నుంచి వెళ్ళినా కానీ భారతదేశం ఎందుకు ఇంత సంతోషంగా ఉంది? ఆ మూలాలు గుజరాత్లో ఉన్నందుకైనా, లేదంటే ఒక మహిళగా ఇంత గర్వంగా ఆమె స్పేస్ అత్యధిక సమయం గడిపిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఒక మహిళగాను అలాగే భారత సంతతిగాను మీరు ఏ విధంగా చూస్తారా? ఇప్పుడు సునీత విలియమ్స్ గారు ఒక తండ్రి గారు గుజరాత్కి సంబంధించిన వ్యక్తి. ముఖ్యంగా ఏదైతే సునీత విలియమ్స్ గారు భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి యొక్క కూతురుగా మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఆమె భారతదేశానికి చెందినటువంటి వ్యక్తిగా మేము ఆనందపడుతున్నాం. ఈరోజు అంతరిక్ష పరిశోధన యాత్రకు వెళ్ళి ఈరోజు అక్కడంతా పరిశోధన చేసి తిరిగి వచ్చినందుకు నిజంగా భారతీయులుగా మేమందరం కూడా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఆమె భారతదేశానికి చెందిన వ్యక్తి కాబట్టి, వాళ్ళ తండ్రి గారు కూడా భారతదేశానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈరోజు భారతదేశం అంతా కూడా ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా అందులో మహిళ ఇంటి కూడా అంత ధైర్యంగా ఈరోజు అంత తెగువతో ఈ అంతరిక్ష యాత్రకు వెళ్ళి తిరిగి వచ్చిందంటే ఆనందించాల్సిన విషయం. కాబట్టి ఖచ్చితంగా భారతదేశం తరఫున ఆమెకి స్వాగతం తెలుపుతూ భారతదేశ యావత్ ప్రజలు, నరేంద్ర మోడీ గారు కానీ యావత్తు మినిస్టర్స్ కానీ అందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. ఆమెకి నిజంగా ఇది శుభ పరిణామం అని చెప్పాలి. ఇలాంటి వ్యోమగాములందరూ కూడా మన భారతదేశం నుంచి ఇంకా మున్ముందు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారతదేశం యొక్క ఖ్యాతిని ఇంకా ప్రపంచ నలుమూలలో వ్యాపింపజేసేందుకు ఇలాంటి వాళ్ళు యువత కూడా ముందుకు రావాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ తాజా పరిస్థితి, భారత సంతతి మూలాలు ఉన్న సునీత విలియమ్స్ సేఫ్గా ల్యాండ్ అవ్వడం చాలా సంతోషం అని ఇటు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు అనేక మంది కూడా సునీత విలియమ్స్ వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ భారతదేశంలో కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి. కెమెరామెన్ సురేందర్తో సాగర్ రెడ్డి, బీఆర్కే న్యూస్, నెల్లూరు.